ఈ వ్యాధి పేరు ఏమిటి? 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ఈ బొమ్మను గమనించారా? మచూచి టీకాలు ఆవిష్కరణ 14/5/1796. పూర్వకాలంలో వ్యాధులు సోకినప్పుడు ఇనప వస్తువులను కాల్చి చర్మంపై పెట్టేవారు. దీనిని మహాత్మా గాంధీ పూర్తిగా వ్యతిరేకించాడు. పురాతన పద్ధతికి స్వస్తి పలకాలని తెలిపాడు. ఎడ్వర్డ్ జెన్నర్ మచూచి టీకా ఇస్తున్న దృశ్యం. ఎడ్వర్డ్ జెన్నర్ కనుగొన్న ఈ టీకా వలన ప్రపంచం నుండే మచూచి వ్యాధిని పూర్తిగా తొలగించబడినది. మే 14, 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాన్ని కనుగొన్నాడు. ఈ వ్యాధికి ఒక వైరస్ కారణం. దీన్నే మచూచి వైరస్ అని పిలుస్తూ ఉంటాం. ఈ వైరస్ వలన చర్మం మీద కురుపులు లాంటివి, బొబ్బలు లాంటివి వస్తూ ఉంటాయి. వైరస్లు, బ్యాక్టీరియా లాంటి వాటిని మన శరీరము నిరోధించటానికి తెల్ల రక్త కణాలు ఒక రకమైన ప్రోటీన్ని తయారు చేసుకుంటాయి. దీనివలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎడ్వర్డ్ జెన్నర్ ముఖ్యంగా ఆవుల వద్ద పనిచేసేటువంటి రైతులకు కౌ పాక్స్ వ్యాధి సోకుతుందని, ఆ వ్యాధి సోకినటువంటి వారికి ఈ మచూచి వ్యాధి రాదని తెలుసుకున్నాడు. అందువలన ఆ వ్యాధి సోకినటువంటి వ్యక్తుల నుంచి కొద్దిపాటి బొబ్బల నుండి రసాన్ని తీసుకొని ఆరోగ్యవంతుని అయినటువంటి బాలుడికి ఎక్కించాడు. ఆ తర్వాత మచూచి వైరస్లను కూడా ఎక్కించాడు. కానీ ఆ పిల్లవాడికి మచూచి వ్యాధి లక్షణాలు కనపడలేదు. దీన్ని బట్టి ఆవు శరీరంలో కానీ, కౌపాక్స్ వచ్చిన వాళ్ళలో కానీ ఈ మచూచిని తట్టుకునేటువంటి వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని తెలుసుకున్నాడు. వ్యాక్సిన్ అనే పదము లాటిన్ నుండి వచ్చింది. వాకా అంటే ఆవు అని అర్థం. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ మొట్టమొదటిసారిగా 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ కనుగొన్నారు. ఆ తరువాత వైరస్ వ్యాధులన్నింటికీ ఇదే పద్ధతిలో టీకాలు లేక వ్యాక్సిన్లు కనుగొనటం జరిగినది. ప్రస్తుతము మార్కెట్లో మచూచితో పాటు అనేక వైరల్ వ్యాధులకు సంబంధించి వ్యాక్సిన్లు లభిస్తూ ఉన్నాయి.